గారు, మన జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అధికారులు, మిత్రులకు, ముందు ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులకు, వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సుధాకర్ రెడ్డి మైక్ తీసుకున్నా అంటే సాయంత్రం అవుతుంది, ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ మాట్లాడించాలి. ఒక పక్క డాక్టర్లు వాళ్ళు ఖాళీగా ఉన్నారు, మీరు అందరు రాలేదు. ఇటుపక్క బస్సుల్లో కూడా క్యూలు లేవు, మేము అన్నీ చూసి వచ్చాం. కాబట్టి ఎక్కువసేపు మాట్లాడిని, తక్కువగా 2 మాటలు మాత్రం చెప్తాను. ఈ గ్రామంలో సతీష్ రెడ్డి జన్మించడం అనేది ఈ గ్రామస్తుల అదృష్టం. ఎప్పుడో పెద్దలు, వాళ్ళ తల్లిదండ్రులు ఆ దేవతల యొక్క ఆశీర్వచనంతో సతీష్ రెడ్డిని మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అనేక మంది ఉంటారు, అనేక రకాలుగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ తనకు వచ్చిన అధికారాన్ని తిరిగి తన ప్రాంతంలో, తన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి తను కూడా కొంత సహకరించాలి అని చెప్పి ఆలోచన అతి తక్కువ మందికి ఉంటుంది. నేను చాలామంది అధికారులతో ఉన్నాను. గడిచిన 45 సంవత్సరాల్లో అనేక మంది అధికారులను చూశాను. వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. తిరిగి వాళ్ళ గ్రామాలకి ఎవరు ఏమి చేశారనేది ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చేసిన వాళ్ళల్లో అతి తక్కువ మంది మాత్రమే ఉంటారు. మరి ఇవాళ జాతీయ స్థాయికి పోయి ప్రధానమంత్రితో నేరుగా మాట్లాడగలిగినటువంటి సాన్నిహిత్యం ఉన్నటువంటి సతీష్ ఈరోజు మన ప్రాంతానికి రావడం, ఈ గ్రామం నాది అని ఈ గ్రామంలో పనులు చేయడం, ఈ గ్రామంలో తను ఏం చేశాడో నాకు ప్రతి పని తెలుసు. అన్నీ చెప్పుకుంటూ పోతే ఆలస్యం అవుతుంది. మేము అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఇక్కడ శాసనసభ్యులుగా వచ్చినప్పుడు ఏదో కొంత ఈ గ్రామానికి ఇది చేసాంలే, ఇంకో గ్రామానికి చేస్తాంలే అనేటువంటి ఆలోచన మాకుంటుంది. కానీ తనకు అట్లా కాదు, ముందు తన గ్రామం, తర్వాత చుట్టుపక్కల గ్రామం. ఈ విధమైన కాన్సెప్ట్తో ఇవాళ ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ పెట్టారు. ఈ మెడికల్ క్యాంప్కి అపోలో హాస్పిటల్స్ మేనేజ్మెంట్ సహకరించింది. అలాగే తిరుపతి నుంచి స్విమ్స్ హాస్పిటల్ వాళ్ళు స్క్రీనింగ్ బస్సెస్ పంపించారు. ఇవి అందరికీ రావు. ఇటీవల కాలంలో మన జిల్లాలో మనం కానీ చూస్తే కోవూరులో జరిగింది. కోవూరులో కూడా ఎందుకు జరిగిందంటే కోవూరు ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ కాబట్టి ఈ వ్యాన్లు మాకు పంపిండి అని చెప్పి ఆ మడికి తీసుకురాగలిగింది. అందరికీ రావడానికి అవకాశం ఉండదు, ఆ బస్సు చాలా ఒత్తిడి ఉండాలి. ఈరోజు సతీష్ రెడ్డి గారి కోరిక మేరకు స్విమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చాయి. ప్రతి ఒక్కరు స్క్రీన్ చేయించుకోవచ్చు. ఇవాళ ఒకరేముంది, ఎవరైనా ముఖ్యంగా ఆడవాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు, అంతా బాగుంటుంది. చూపించుకుంటే తప్పలేదు కదా. మీరు ఆరోగ్యంగా ఉన్నారని అంటే తప్పే ఉంది. ఏదైనా పొరపాటుని ఇప్పుడిప్పుడే ఏదైనా ప్రారంభమయ్యే దశల్లో ఉంటే వెంటనే దానికి సంబంధించిన సదుపాయాలు ఉన్నాయి, వైద్యం ఉంది, మందులు ఉన్నాయి, చేయించుకోవచ్చు. చిన్న దాంతో గోటితో పోయేదాన్ని పెద్ద చేసుకొని మళ్ళీ ఏ బసవతారకం హాస్పిటల్కో లేకుంటే మద్రాసులో ఉన్న అపోలో హాస్పిటల్కి పోవాల్సినంత పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి అందరూ వచ్చినటువంటి ప్రతి సదుపాయాన్ని వాడుకోండి, ఉపయోగపెట్టుకోండి. ఈరోజు సాయంత్రం వరకు ఉంటారు. నేను అదే సతీష్తో కూడా చెప్పడం జరిగింది, అన్న ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేయించి ఈ ఊర్లో అవసరమైతే స్విమ్స్ వాళ్ళతో మాట్లాడదాం, మనం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళని కూడా తీసుకురమ్మని చెప్పి మరి డిఎంహెచ్ఓ గారు ఇక్కడే ఉన్నారు. నేను మెడికల్ ఆఫీసర్స్కి చెప్పి పిహెచ్డీలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మహిళల్ని కొంతమంది మొబిలైజ్ చేయగలిగితే ఇంకొక రోజు ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తే ఇంకా కొంతమంది స్క్రీన్ చేయబడతారు, కొంతమందికి అవకాశం వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే దీంట్లో నేను డాక్టర్లతో మాట్లాడాను లోపల బస్సులో. మాట్లాడేటప్పుడు అందరూ వచ్చి చేయించుకుంటారు సార్, కొంతమందే వస్తున్నారు, అందరు రావట్లేదు. దాంట్లో ఏం లేదు, కొంతమందికి భేషజాలు ఉంటాయి. ఇక్కడ ఏమో అయిపోద్దేమో, ఏమో చెప్తే మళ్ళీ సమాజంలో మనం ఏమైపోతామో అనేటువంటి సిగ్గుపడాల్సిన పరిస్థితులు ఉంటాయి.
ఇవాళ మన ఆరోగ్యం బాగలేకపోతే మనం బాధపడతాం, కానీ ఈ సమాజమో పక్కింటానో మనం చూడదు. కాబట్టి మనం అందరం కూడా ప్రతి కార్యక్రమంలో, ముఖ్యంగా ఈ ఆరోగ్య కార్యక్రమంలో పరీక్షలు చేయించుకోవడం, అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవడం. ఇవాళ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వచ్చింది, ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంది. దానికి అనుబంధంగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంది, కలెక్టర్ గారు చైర్మన్గా ఉన్నారు, దానికి మన వాళ్ళే సభ్యులుగా ఉన్నారు. కావాలంటే అక్కడ కూడా చేయించుకోవచ్చు, ఇక్కడ లేకపోతే రెఫరల్ అక్కడే పంపుతారు. ఇంకా కావాలంటే తిరుపతిలో రెఫరల్గా మనకి స్విమ్స్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఇంకా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. క్యాన్సర్ అనే కాదు, ఏ అనారోగ్యాన్నైనా చూపించుకోవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్, నేను రాగానే ఒక డాక్టర్, గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్తో మాట్లాడేది. నేను మంత్రి అయిన తర్వాత గుంటూరులో ఒక స్నేహితుడు ఏర్పడ్డాడు. వాళ్ళ తమ్ముడు ఈ మధ్య ఏఈజీ హాస్పిటల్, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏఈజీ హాస్పిటల్ అంత పెద్ద హాస్పిటల్ ఇంకెక్కడ లేదు. అంత పెద్ద హాస్పిటల్ ఉంటే గ్యాస్ట్రో డాక్టర్ సర్జన్, ఆ హాస్పిటల్ చైర్మన్, ప్రపంచంలోనే గ్యాస్ట్రో ఎంట్రాలజీలో అతను పెద్ద డాక్టర్ అని పేరు. ఆయనకు అనేక అవార్డులు వచ్చాయి. ఆయన దగ్గరికి వెళ్తే 12 ఏళ్ల క్రితం లావు తగ్గాలని కొవ్వు కరిగించుకునే ఆపరేషన్ ఎక్కడో చేయించుకున్నాడు ఈ పిల్లలు. ఇప్పుడు ట్రబుల్ వచ్చింది, కడుపు నొప్పి వస్తుందని పోయాడు. తీరా పోయి చూస్తే నేను బరువు తగ్గే సంగతి పక్కన పెడితే తెలియనటువంటి జబ్బు ఏంటంటే అన్ని పేగులు అతుక్కుపోయి ఇప్పటికి 3 సర్జరీలు చేశారు అబ్బాయి. ఇంకా హాస్పిటల్లోనే ఉండాలని చెప్పి 4 రోజులు చెప్పారు. అంటే 12 సంవత్సరాల తర్వాత దాని రియాక్షన్ ఇప్పుడు వచ్చింది. అందరికీ వస్తుందని కూడా కాదు, తెలియక జరిగేటువంటి పొరపాటు. అందుకని మనం ఎప్పటికప్పుడు డాక్టర్లు తెలిసినోడు ఉంటే ఏ మొహమాట పడకుండా చెయ్యి చూడబోయా నాకు కాసేపు అంటే, లేకుంటే బీపీ చూడబోయా అని అంటే తప్పేం లేదు. మేము కూడా ఎక్కడ డాక్టర్లు ఉన్నా ముందు బీపీ చూపించుకుంటాం. ఇంకెవరైనా ల్యాబ్ వాళ్ళు ఉంటే టెస్ట్ చేయిస్తాం, షుగర్ ఉందా లేదా. ఉంటుంటాయి అన్నీ, ఉన్నా వాటికి మందులు ఉన్నాయి, వాడుకుంటాం. ఆ పరిస్థితి ఉండాలి. దయచేసి వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేయండి. ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు, సతీష్ గారు, మేమందరం మాట్లాడుకున్నాం. ఇటువంటిది ఒకటి మన జిల్లాలో మనం ఏర్పాటు చేస్తే ఇటువంటి వ్యాన్ ఒకటి ప్రతి నియోజకవర్గం కూడా తిరిగి మండలాల్లోనో, మండల కేంద్రాలు కాకుండా దానికన్నా ఇంకొక ఉప కేంద్రంలోనే పెట్టి ఒక్కొక్క మండలంలో 2 దగ్గరలు పెడితే ఇటువంటి వ్యాన్లు ఎక్కువ మంది స్క్రీనింగ్ అయితే ఇంకెక్కువ మందికి కూడా ఆ అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ బస్సుల్ని మనం తెచ్చుకోవడం ఎట్లా, ఎంత అవుతాయి ఏంది అనుకున్నాం. సరే, దానికి ఒక ప్లాన్ మాట్లాడుకొని తయారు చేద్దాం అనుకున్నాం. కలెక్టర్ గారు ఉన్నారు, సతీష్ రెడ్డి గారు ఉన్నారు, పరమేశ్వర రెడ్డి గారు ఉన్నారు, నేను ఈ నియోజకవర్గం నుంచి మీతోటి మంత్రిగా ఉన్నా. ఇంకా చాలా మందిని కలవాల్సింది ఉంది. తప్పనిసరిగా ఒక వ్యాన్ మనకి నెల్లూరుకే తెచ్చుకొని మన క్యాన్సర్ సెంటర్లోను, జీజీహెచ్ హాస్పిటల్, ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజ్ కంట్రోల్లో పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వాళ్ళు ఆయా ప్రాంతాలకు తిరిగేటట్టు ఏర్పాటు చేద్దాం. కాబట్టి ఇన్ని రకాలుగా అవకాశాలను వెతుకుతున్నాం. వెతికేది ఎవరి కొరకు? నా కొరకు కాదు. నాకైతే నేను ఏదో ఒక ఆసుపత్రికి పోయి చూపించుకోగలను. గ్రామాల నుంచి బయటికి రాలేని వాళ్ళు, ఇక్కడి నుంచి ఈ జనం మధ్య మనం బయటకు పోతే నాకు ఏదన్నా అనారోగ్యం ఉందంటే మరి నవ్వుతారనో, పక్కింటానో, ఎగతాళి చేస్తానో కాదు. ఇక్కడనే ఉంచి మిమ్మల్ని అందరినీ చూసి మంచి ఆరోగ్యవంతులుగా, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలన్నదే ఇవాళ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. అలాంటి ఆలోచనకి అనుగుణంగా ఇవాళ మేము ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు చేస్తూ ఉన్నాం. దీన్ని కొనసాగిస్తూ ఇంకా శాశ్వత ప్రాతిపదిక మీద మనం ఈ మెడికల్ క్యాంపులు ఎప్పుడు నిర్వహిస్తూనే ఉంటామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ, అలాగే ఈరోజు సతీష్ రెడ్డి గారి గురించి మీ అందరికీ తెలిసి, నేను కూడా ముందే చెప్పే, ప్రధానమంత్రి గారితో తప్ప ఆయన ఇతరులతో మాట్లాడే టైం కూడా ఉండదండి. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన్ని ప్రత్యేక సలహాదారుగా నియమించుకున్నారు మన చంద్రబాబు నాయుడు. నేను అనుకోలే ఆయన అప్పుడే తొందరగా రిటైర్ అవుతున్నాడు. ఇంకా ఉంది కదా సతీష్కి, ఏంది అప్పుడే మా సీఎం గారు అడ్వైజర్ అనేసాడే అని అనుకున్నాను నేను. తర్వాత వింటే ఆయన రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసింది. మాకు ఉండదు రిటైర్మెంట్, మేము పొద్దుస్తున్నాను తిరిగే పని.
కానీ కొన్ని ప్రభుత్వ విధానాల్లో ఉన్న వాళ్ళకి రిటైర్మెంట్. ఆయన ఎప్పుడు పసిగట్టాడో తెలియదు. రిటైర్ అవుతున్నాడు సతీష్ రెడ్డి అని. వెంటనే ఆయనతో మాట్లాడాడో లేదో నాకు ఇప్పుడే అడిగా. ఎక్కడో ఉంటే ఫోన్ చేశాడన్న ఆయన. నేను వచ్చి మాట్లాడతాననే లోపలనే ఆర్డర్ పంపించేశాడు నాకు. ఈ రాష్ట్రానికి ప్రభుత్వ సలహాదారుగా నువ్వే ఉండాలి. ప్రధానమంత్రి గారికి కూడా చెప్పలే ఆయన నేను రిటైర్ అయ్యానని. ముఖ్యమంత్రి గారు డేటాలో కనుక్కొని ముగ్గురిని అపాయింట్ చేశారు. ముగ్గురులో సతీష్ రెడ్డి గారు ఒకరు, మరొకరు వచ్చి భారత్ బయోటెక్ చైర్మన్ ఎండి సుచిత్ర ఎల్లా గారు. మరి భారత్ బయోటెక్ మీ అందరికీ తెలుసు, కరోనా వచ్చిన సందర్భంలో ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోని కరోనా పేషెంట్లకు మందు ఇచ్చేటువంటి సంస్థకి యజమానురాల్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారితో సమన్వయం చేసుకొని ఆయన ఆలోచనలకు అనుగుణంగా వెళ్ళేటప్పుడు ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయంతో నడుస్తుంది. మనకు కూడా మంచి జరుగుతుంది. మీరు అందరూ సహకరించండి. మరి ఇవాళ మన ప్రాంతం నుంచి మరొక క్యాబినెట్ ర్యాంక్ ఉంది మీకు. నేను ఒక్కనే కాదు, ఇవాళ సతీష్ అన్నకు కూడా క్యాబినెట్ ర్యాంక్ ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం మన ప్రాంతం గురించి ఆలోచిస్తూ ముందుకు తీసుకెళ్దాం. మీ అందరి సహకారం కావాలి. మీ అందరికీ మంచి ఆరోగ్యం చేయడమే మా అందరి లక్ష్యంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, మున్సిపల్ కౌన్సిల్లో కూడా ఒక మీటింగ్ ఉంది. నేను ఇప్పటికి మంత్రి అయిన తర్వాత మున్సిపల్ కౌన్సిల్కి వెళ్ళలేదు. మొదటిసారి ఇవాళ వెళ్తా ఉన్నా. మరి ఆ మున్సిపాలిటీ ఎలా ఉందో ఏందో కొంచెం చూడాలి. మన గ్రామాలు అయితే కలెక్టర్ గారు ఎన్ఆర్ఈ చేసి గ్రాంట్ ఇచ్చి సీసీ రోడ్లో కాలువలో కట్టిస్తారు. అక్కడ ఏమీ లేదు, మరుగుంటలు తప్ప. కాబట్టి దాన్ని ఏదో ఒక రకంగా ఒక సంవత్సరంలో దాన్ని మెరుగైన పరిస్థితులకు తేవాలన్న పనిలో మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు నేను పనిచేస్తున్నాం. చూద్దాం ఎంతవరకు చేయగలము.